మిత్రులకి నా యొక్క నమస్కారాలు. నా పేరు బి భాస్కర్ నాయకు. నాది పాలెం తాండా గ్రామం, పామిడి మండలం, పాలెం పోస్ట్. పామిడి నందున మా భూమి ఎంఆర్ ఆఫీసులో ఇలా తకరాలు ఉండడం వల్ల 3 నోటీసు అయిపోయినా కానీ ఎలాంటి డాక్యుమెంటు తేవడం లేదు. అదేవిధంగా ఎంఆర్ఓ మేడం కానీ అదే విషయం ఇష్యూ జరుగుతుంది. అయినా పామిడి రిజిస్టర్ ఆఫీస్ నందు పద్మజ మేడం అనే మేడము 63 సెంట్లు హౌస్ ట్యాక్స్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసింది. ఇది ఎలాంటి గ్రామకంఠం కాదు, దేవదయానం కాదు, ప్రైవేట్ ల్యాండ్ అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకి. అదేవిధంగా లంచాలతో ప్రైవేట్ ల్యాండ్ని, ఇలాంటి భూముల్ని ఎందుకు ఇంత భూమిని రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని నేను సబ్ రిజిస్టర్ గారిని అడుగుతున్నాను. అదేవిధంగా రాధారమణ సార్ కానీ 21 సెంట్లు ఇలాగే మభ్యపెట్టి చేశారు. అదేవిధంగా పామిడి మండలంలో రాజమౌళి ఈ రైటర్ అనే వ్యక్తి ఇలాంటివి ఎన్ని డాక్యుమెంట్లు తయారు చేపిస్తారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా భూమి డాక్యుమెంట్ రైటరు చంద్రమౌళి అన్న గారు ఇలాంటి ఎన్ని చేస్తారని, ఈ రిజిస్టర్ ఆఫీస్లో ఇలాంటివి ఎన్ని చేపిస్తారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా భూమి కోసం మేము గత 1995 నుంచి ఈ గొడవ జరుగుతూనే ఉంది. మా తాతల కాలం నుంచి మా నాన్న, మా చిన్నాయన అందరూ దీని మీద గొడవ జరుగుతూనే ఉంది. అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్లో ఇలాంటివి జరుగుతున్నా కానీ మభ్యపెట్టడానికి దొంగ డాక్యుమెంటు తయారు చేశారు. అదేవిధంగా చేసిన మేడంకి, పద్మజ మేడంకి కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని, అదేవిధంగా అమ్మిన వ్యక్తి ఎలాంటి వెబ్ ల్యాండ్లో లేడు, బి రాముడు నాయక్ అనే వ్యక్తి, అతని ముందు కూడా కఠిన చర్యలు తీసుకోవని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. రాధారమణ సార్ కానీ మార్చి 2వ తారీఖు ఈ 21 సెంట్లు ఇదే సర్వే నంబర్లో ప్రైవేట్ ల్యాండ్లో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ప్రజామిత్రులకి ఇది ప్రభుత్వం దాకా చేరేదాకా కఠిన చర్యలు తీసుకోవాలి. రాధారమణ సార్ మీద కేసు పెట్టి అదేవిధంగా దాన్ని డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేడం పద్మజ మేడం కూడా ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని, ఆధారాలు జమ చేసి పై అధికారాలు విచారణ చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.